శ్రీ మాత్రే నమః. ఈ నెల మీ జీవితంలో ఒక కర్మ పరీక్ష ముగిసి కొత్త స్పష్టత వెలుగులోకి వస్తోంది. ఏ వారం అన్నది తెలుసుకోండి. నమస్కారం, నేను పండిట్ సూర్యప్రకాష్. ప్రియమైన మీన రాశి బంధువులారా, ఆగస్టు 3 నుండి 31 వరకు మీ రాశి ఫలాలు చెప్తున్నాను. ఈ నెల మీకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే శని వక్రంలో అంటే వెనక్కి నడుస్తున్నట్లు కనిపిస్తూ మీ మొదటి భావంలో అంటే మీ వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం చూసే స్థానంలో ఉన్నారు. అదే సమయంలో గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో మీ 5వ భావం నుండి అంటే విద్య మరియు సృజనాత్మకత స్థానం నుండి అనుగ్రహం కురిపిస్తున్నారు. ఈ 2 గ్రహాల ఈ యుద్ధమే ఈ నెల కథ. మీ లక్కీ నంబర్ 7, లక్కీ కలర్ పసుపు పచ్చ. ఈ నెల తప్పకుండా చేయవలసింది ధ్యానం మరియు ఆత్మ పరిశీలనకు రోజూ 10 నిమిషాలు కేటాయించండి. తప్పకుండా తప్పించుకోవలసింది తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు. ఈ నెల మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః. ఇప్పుడు వారాల వారీగా చూద్దాం. మొదటి వారం ఆగస్టు 3 నుండి గురువు ఇంకా సూర్యుని కాంతిలో దగ్ధమై అంటే సూర్యునికి చాలా దగ్గరగా ఉండి బలహీనంగా ఉన్నారు. కానీ ఆగస్టు 9న కామిక ఏకాదశి అంటే విష్ణు భగవానునికి అంకితమైన పవిత్ర ఉపవాస దినం వస్తోంది. ఈరోజు ఉపవాసం చేస్తే మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కెరీర్ విషయంలో ఈ వారం ఓపికగా ఉండండి. పెద్ద నిర్ణయాలు వాయిదా వేయండి. 2వ వారం ఆగస్టు 10 నుండి 16 వరకు జాగ్రత్త వహించాల్సిన వారం. ఆగస్టు 12న అమావాస్య అంటే చంద్రుడు కనిపించనే రోజు వస్తోంది. అదే రోజు సూర్యగ్రహణం కూడా. గ్రహణం అంటే రాహు అనేది ఒక ఛాయాగ్రహం సూర్యుని కాంతిని అడ్డుకుంటాడు. ఈరోజు కొత్త పనులు పెట్టకూడదు. ఆర్థిక విషయాలలో ముఖ్యంగా పెట్టుబడులు, భాగస్వామ్యాలు ఆపండి. కానీ శుభవార్త ఏమిటంటే ఆగస్టు 13 తర్వాత గురువు దగ్ధం నుండి విముక్తి పొందుతారు. ఇది మీ 5వ భావంలో ఆయన పూర్తి శక్తిని ప్రసరింపజేస్తుంది. విద్యార్థులకు, సృజనాత్మక రంగంలో పనిచేసేవారికి ఇది చాలా మంచి సమయం. ఆగస్టు 15 జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుని జన్మదినం. మీన రాశి వారికి ఈ పండుగ ఆధ్యాత్మిక శక్తిని, మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. 3వ వారం ఆగస్టు 17 నుండి 23 వరకు ఈ వారం అనుకూలమైన వారం, బలమైన వారం. ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీ 6వ భావం అంటే ఆరోగ్యం మరియు శత్రుజయం చూసే స్థానం. 6వ భావంలో సూర్యుడు మీకు ధైర్యం, ఆరోగ్యం ఇస్తారు. నాగపంచమి కూడా ఈ రోజే. సర్పదోష నివారణకు చాలా మంచి రోజు. ఆగస్టు 23న శ్రావణ పుత్రద ఏకాదశి వస్తోంది. సంతాన ప్రాప్తి కోరే వారికి ఏకాదశి చాలా విశేషం. ప్రేమ విషయాలలో ఈ వారం శుక్రుడు అంటే ప్రేమ మరియు సౌందర్య గ్రహం కన్యా రాశిలో అంటే మీ 7వ భావంలో ఉన్నారు. ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో ఉన్నందున సంబంధాలలో ఆచరణాత్మక దృష్టి అవసరం. భాగస్వామితో మాటల్లో జాగ్రత్త, ప్రేమను చర్యలతో చూపించండి. 4వ వారం ఆగస్టు 24 నుండి 31 వరకు మిశ్రమ ఫలితాలతో కూడిన వారం. ఆగస్టు 28న పూర్ణిమ అంటే నిండు చంద్రుని రోజు వస్తోంది. అదే రోజు చంద్రగ్రహణం మరియు రక్షాబంధన్ పండుగ కూడా. గ్రహణం ఉన్నందున రక్షాబంధన్ ముహూర్తం విషయంలో స్థానిక పంచాంగం చూడండి. ఆర్థిక విషయాలలో ఈ నెల చివరి వారం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. కానీ గురువు 5వ భావం నుండి 9వ భావానికి అంటే భాగ్యస్థానానికి దృష్టి సారిస్తున్నందున ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలకు ఈ వారం చాలా అనుకూలం. ఆరోగ్యం విషయంలో ఈ నెల మొత్తం శని మొదటి భావంలో ఉన్నందున పాదాల సమస్యలు, అలసట, నిద్రలేమీ రావచ్చు. ప్రాణాయామం, నడక చేయండి. ఈ నెల అత్యంత అనుకూల వారాలు 3వ వారం మరియు 2వ వారం చివరి భాగం గురువు దగ్ధం నుండి విముక్తి తర్వాత. ఈరోజు ఉదయం 6 గంటలకు సూర్యోదయం, సాయంత్రం 6:35 సూర్యాస్తమయం. అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 11:52 నుండి 12:43 వరకు. రాహుకాలం అంటే శుభకార్యాలకు పనికిరాని సమయం ఉదయం 7:34 నుండి 9:09 వరకు.
మీ జన్మ నక్షత్రం లేదా రాశి ఏదో కామెంట్లో చెప్పండి. మేము మీకు వ్యక్తిగత సమాధానం ఇస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. రోజువారీ మరియు వారపు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు శనివారం నువ్వుల నూనెతో శని దేవుని దీపం వెలిగించండి. నల్ల తిలదానం చేయండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రంతో ఈ నెల ప్రారంభిద్దాం.